అందరికీ నమస్తే. మంచిగున్నారా మీరు? నేను మంచిగున్నా. లాక్స్ అన్నది మీకు నచ్చుతదనుకుంటా. ప్రతి మూమెంట్ గూడా మీకు చూయించాలనుకుంటా. ఎందుకంటే, ఇగ అది సామె అయిండు గదా! మా అల్లుడు మాత్రం సామె అయిండు. సామె అయితే ఇగ అది మీకు కంటిన్యూ అయితే వస్తుంది. ఇది ఇడుముడి రోజు మనం అయ్యప్ప గుడికొయింది. ఇవన్నీ ప్రతిది గూడక మీరు లాస్ట్ దాకా చూడుర్రి. లైకు, కామెంటు, సబ్‌స్క్రైబ్ నచ్చితే ఏసుకోర్రి లేకుంటే వదిలేయండి ఈ విషయము. ఇగ దేవునికైతే మనం ఇన్ని రోజులు సాములైతే దీక్షతోటి ఎంత మంచి విధానంతోటి ఇక మంచి భక్తితోటి చేస్తే ఆ అయ్యప్ప అన్నది మనకు ఆశీర్వాదం ఎట్లయినా ఉంటుంది. ఇక మంచిగా ఉంటుంది. మనకు చేసిన చేస్తే ఇది ఉంటుందా అది ఉండదా అని అనుకోకూడదు. అట్లా మంచిగా ఉంటుంది. ఇక శబరిమలకైతే పోతామని వాళ్ళు రెడీ అయినరు, వెళ్ళిండ్రు. వీళ్ళకి ఎగ్జామ్ ఉంది. మా మన్మరాళ్ళకు ఇక పెద్ద ఆమె నక్షత్రకు ఎగ్జామ్ ఉంది. చైత్రకు కూడా ఎగ్జామ్ ఉన్నది. ఇక అట్లా రబ్బర్ గుడక తుడిచేది చూపిస్తుంది. అట్లాంటి డిజైన్లు వస్తున్నాయి కదా, పిల్లలకి ఇష్టపడతారు కదా, ఇక చూపిస్తుంది. ఇక ఏంటంటే పిల్లలకు చిన్న చిన్న ఆనందం కొనిస్తే ఇక అట్లా ఇష్టపడతారు. ఇంకోళ్ళ దగ్గర ఉన్నది గుడక అట్లా షాపులలో పోయినప్పుడు ఇది కావాలంటే గుడక ఇక తీసుకుంది అట్లా. ఇక ఏందంటే వాళ్ళకు ఎగ్జామ్‌కి అయితే అన్నీ ప్రిపేర్ చేయాలి కదా, ప్రతిది మూమెంట్ గుడక. ఇక వాళ్ళను పొద్దున్నైతే పంపించినాము. మేము మాత్రం అయ్యప్ప గుడికి బయలుదేరినాము. ఇప్పుడు ఇక తేజ, అనుష, నేను ఇప్పుడైతే ఇక అందరం గుడికి వెళ్ళాం కానీ మేమైతే అక్కడికి చేరుకున్నాము. ఇక సాములైతే అందరు అక్కడికి వస్తారు. ఇక ఇడుముడి అంటే ఇక వాళ్ళు ఎత్తుకొని వాళ్ళు పోయేటందుకు అన్ని పూజలు పంతులైతే అన్ని రకాల పూజలు అయితే మంచిగా చేసిండ్రు అట్లా. ఇక అక్కడ చేస్తుంటే మాకు మంచిగా అనిపించింది. మేము ఇక ఆయన ఫస్ట్ మేము కూడా వేసుకుందరు కానీ ఇవన్నీ మేము చూడలే. ఇక సాములు ఐదురు వాళ్ళు వేరేటోళ్ళు ఏదన్నా దీక్ష పెట్టినప్పుడు మనం ఏదైనా పెట్టినప్పుడు తినేటందుకు వెళ్తుంటిమి వస్తుంటిమి అంతే. కానీ ఇక మేమైతే ఇక అయ్యప్పదన్నది మా ఇంట్లో మాత్రం చేయలేరు. ఇప్పుడు మా అల్లుడు ఫస్ట్ చేసిండు. ఇక ఎందుకంటే ఇక ఫస్ట్ కదా, ఏం తెలియదు కదా, ఎట్టెట్లా చేస్తారు ఏం చేస్తారని నేనైతే మంచిగా చూడాలనుకొని వెళ్ళిన. ఇక మళ్ళీ కూడా కంటిన్యూ చేస్తాం కదా, ఏదైనా తప్పిపోయినా స్వామి మాత్రం క్షమిస్తాడని అనుకుంటా. ఇక అట్లా మనకు తెలియంది చేసింది కూడక ఏదన్నా విషయంకైనా మనం పవిత్రంగా చేసేది చూడుర్రి, చూస్తే మంచిగానే ఉంటుంది. ఇక ఆయన స్వామి అన్నది అది మనకు నాకైతే ఫలితం అయితే మంచిగా అనిపించింది. మంచిగానే ఉంటుంది. అది మనము కోరుకున్న దాని మీదకెళ్ళి ఉంటుంది. ఇక మనకు అంతులేని కోరికలు కూడా ఉండద్దు కానీ మనకు అవుతుందా కాదా మనకు అది అన్నది కోరికనైతే ఉండాలి. ఇక అందరూ మంచిగా ఉండాలా, ఆరోగ్యంగా మంచిగా ఉంటే అదే మనకు సంతోషము. ఏది కూడక ఆటంకులు కాకుండా అట్లా దీక్ష మాత్రం వెళ్ళింది. ఇక 41 రోజు అయితే చేసిండు స్వామి. ఈ రోజైతే ఇక శబరిమలకి వెళ్దామని ఇక అయ్యప్ప స్వామి గుడి అయితే మంచిగా ఉంది నిజామాబాద్లో. ఇక్కడ ఇక నిజామాబాద్లో అయితే అట్లా మేము ఇప్పుడు ఫస్ట్ సారి పోయినాం అక్కడ నిజామాబాద్లో అయ్యప్ప గుడికి. ఇక పోతే అయ్యప్ప గుడి ఇంత మంచిగా ఉన్నదా అని అనిపించింది. నాకైతే బాగా నచ్చింది అయ్యప్ప గుడి. ఇక ఈ అన్ని గుళ్ళు కూడక మంచిగానే చేస్తుర్రు, మంచిగా ఉంటున్నాయి. కానీ నేను చూడలే అయ్యప్ప గుడి మాత్రం చూడలే ఇప్పటిదాకానైతే. ఇప్పుడే చూసిన. ఇక అట్లా లోపలికి వెళ్తుంటే ప్రశాంతంగా ఇట్లా ఎంత పబ్లిక్ రాని ప్రశాంతంగా కూర్చుంటట్టు మనకు అక్కడ చల్లగా వాతావరణము అంతా మంచిగుంది. మంచిగా అనిపించింది. గుడి మీదకి మెట్లు ఉడక అట్లా స్వామి మెట్లతోటి వేరే ఉన్నది, మనము వట్టిగా బయటోళ్ళ మెట్లు వేరే ఉన్నాయి. స్వామి ఏంటంటే అయ్యప్ప ఇట్లా వాళ్ళు దీక్ష పట్టుకున్నోళ్ళు ఆ మెట్లు ఎక్కుకుంటూ వెళ్ళిండ్రు అట్లా. ఇక అట్లా ఎక్కుకుంటూ వెళ్తుంటే వాళ్ళు ఎక్కుకుంటూ వెళ్తారా అట్లా అని నేను చూసిన అట్లా విషయము. ఇది మాత్రం ఇక మామూలు మనుషులము, మనం స్వామి అయిన వాళ్ళం కాదు, మామూలు మనుషులం మీరికి అయ్యప్ప ఉన్నాడు, కిందకి చేస్తారు. ఇక అన్ని రకాల దేవుళ్ళు అక్కడ వినాయకుడు అని ప్రతి దేవుడు ఉన్నాడు. ఇక ఏంటంటే ఇక ప్రతి విగ్రహం అన్నది ఉన్నది. కానీ అయ్యప్ప గుడి అంటారు ఇది. మీదికి చల్లగా ఉంది, మంచిగా ఉంది. ఇక అట్లా చూడుండ్రి ఎంత బాగుందో. ఇక సాములు మాత్రము ఇక ఎక్కడ చేసేటోళ్ళు అక్కడ లాస్ట్ ఇక మనము ఫస్ట్ నుంచి చేసిన వాళ్ళు ఉన్నారు. ఇక కానీ ఇక పోయేది మాత్రము ఇప్పుడు ఇక లాస్ట్లో మాత్రము ఇక సాములు మాత్రము పైన చేసిర్రు, ఇంకా కింద చేసిర్రు సాములు పూజలు. ఇక ఎక్కడ చేసేటోళ్ళు అక్కడ చేసిర్రు. ఇక అట్లా ప్రశాంతమైన వాళ్ళ గ్రూప్ అన్నది ఒకటి కూర్చుండి వాళ్ళు పోయేటోళ్ళు. ఇక ఒక బస్సు అన్నది వాళ్ళు మాట్లాడుకున్నారు కదా, ఆ బస్సు మంది ఒక జల కూర్చుండి అట్లా ఇడుముడి అంటే అట్లా కట్టుకొని నెత్తి మీద పెట్టుకొని అట్లా స్వామివారికి తలుసుకొని ఇక అయ్యప్ప అనుకుంటా ఎల్లుడు. అది ఎంత సంతోషం అనిపించిందో. వాళ్ళ పబ్లిక్ వాళ్ళ ఏ ఏ స్వామి అయిందో వాళ్ళ మంది రిలేషన్ అందరూ
పిలిపించుకొని అట్లా కూసుండి అట్లా పూజ చేసుకొని అందరం బియ్యం పోసుడు వాళ్ళకు ఆ బియ్యం తీసుకపోవడు ఇక సంతోషం అనిపించింది. అదొక ఆనందం అనిపించింది. సంతోషంగానే మేము ఫీల్ అయినాం. ఇక అందరూ కూడా అట్లనే సంతోషంగా ఫీల్ అయ్యారు. ప్రతి ఫ్యామిలీ ఇంకా చుట్టాలను పిలుచుకున్నారు. ఇక మనకు అయినంత మందరం దీక్ష అట్లా ఏందంటే స్వామి వెళ్ళేటప్పుడు కూడా మనకు ఎంత అయితే అంత చేతిలో పెట్టాలంటారు. ఇక అట్లా స్వామి కూడా పంతులు చెప్పిర్రు. మన ఇష్టం అది. వాళ్ళకి పెట్టాలని కాదు, ఏదని కాదు. ఇప్పుడు ఏందంటే పంతులు మాత్రం అందరికీ పూజ చేసి ఆ రైస్ అన్నది అట్లా మనము ఓడిబియ్యాలు పోసి అవే ఎత్తుకొని పోతారు. అయ్యప్ప అని అంటే అక్కడికి శబరిమలకు మాత్రం అక్కడికే వెళ్తారు. ఇప్పుడైతే పూజ జరుగుతుంది చూడండి. అయ్యప్పకి 41 రోజు చేసిన తర్వాత ఇది. అది చేసిన తర్వాత ఈ పూజ జరుగుతుంది. ఇక ఎట్టెట్లా చేస్తుర్రు, ఏం చేస్తుర్రు, ఏందన్నది మాత్రం నేనైతే మంచిగా పరీక్షించి చూసిన. ఇక మా స్వామి మాత్రం ఇప్పుడే ఫస్ట్ కదా, మళ్ళీ ముందు కూడక చేసుకునే ఉంటుంది కదా, మనం ఎట్లా చేస్తుండ్రు, ఏం చేస్తుండ్రు అన్నది కూడక ప్రతిదీ మనం గమనించాలి, చూడాలి. ఇక మనకు ఎట్లా చేసుకుంటున్నా మనకు సంతోషంగా మనము ఎన్ని బాధలో ఉంటాయి, ఎన్ని కష్టాలు ఉంటాయి, ఎన్నో ఉంటాయి అన్నీ మర్చిపోయి ఆ స్వామిని దలుచుకుంటా కూర్చున్నామనుకో మనము ఏంటంటే ఇక మనము ఒక మంచిగా థింకింగ్ మాత్రం వచ్చింది అక్కడ. మీకు అందరు కూడా అట్లనే వస్తుంది అనుకుంటా. మీరు మీ చుట్టాలల్లో అయినా ఏదైనా పిలిచినప్పుడు ఎల్లుండ్రి. వెళ్తే మంచిగా ఉంటేనే వెళ్ళాలి, మంచి పవిత్రంగా ఉంటేనే వెళ్ళాలి. ఆ స్వామికి మాత్రం ఇక మనము అట్లా కడుతుండ్రు చూడండి, మా స్వామికి కడుతుండ్రు అట్లా. ఇక మా అల్లుడు స్వామి అయితే అట్లా కట్టి అట్లా బియ్యం పోపిచ్చి అట్లా కొబ్బరికాయల అట్లా నెయ్యి పోసి అది కొబ్బరికాయకు ఏంటంటే ఛిద్రం చేస్తారు. ఛిద్రం చేసి అట్లా నెయ్యి పోసి అట్లా కట్టి ఇడుముడి అంటారు దాన్ని. ఇక అట్లా రైస్ తోటి అది పెట్టేస్తారు. అన్ని పంతులు కూడా మంచిగా మీకు చూపెట్టాలని కూడా తేజ తీరా అని చెప్పిన. ఇక తేజ మాత్రం తీసింది. లాక్స్ అన్నది మీకు ప్రతి మూమెంట్ కూడా చూపిస్తే ఇంకా ముందు ముందు వస్తుంటాయి ప్రతిదీ కూడా. ఈ రోజుది ఇక ఏంటంటే స్వామి వెళ్ళేది మాత్రం లాస్ట్ దాకా చూపిస్తున్నా. మీరు చూడండి ఎట్లా ఎట్లా చేసారు, ఏం చేసారు. మీకు ముందు కూడా వచ్చినాయి ఉన్నాయి. మేము దీక్ష పెట్టినా ఇక భోజనాలు జరిగిన ప్రతిది మూమెంట్ కూడా మీకు షేర్ చేసిన. ఇది లాస్ట్ స్వామి వెళ్ళేటప్పుడు శబరిమలకి వెళ్ళేటప్పుడు ఇక ఆ రోజు పొద్దున వాళ్ళకు ఏంటంటే బస్సు ఇక మంచిగా ఏసీ బస్సులు అయితే వస్తున్నాయి ఓలే వాళ్ళకి. ఇక అలా గ్రూప్ మొత్తం ఉన్న వాళ్ళకు ఏ బస్కు సంబంధించిన వాళ్ళు ఆ బస్కు ఒక జల కూర్చొని పూజ చేసుకొని అట్లా కట్టుకొని ఇక అట్లా నెత్తి మీద పెట్టుకొని అట్లా ఆయన స్వామి దగ్గరికి పోయేటప్పుడు కూడా అట్లా నెత్తి మీద ఆ కొండ మీదకి శబరిమల కొండ మీదకి గుడక అట్లనే వెళ్తారు. నెత్తి మీద పెట్టుకుంటే కూడా అలా కష్టం అనిపించదట. ఆ సామే లాక్కపోతాడు, అలా సామే మోపిస్తాడు. అట్లా బ్యాగుల్లాగా అందులో పెడతారు బియ్యం బియ్యం పెట్టి ఇక అందులో కొబ్బరికాయ పెట్టి అలా గట్టి అట్లా చూడుండ్రి ఎట్లా చేస్తుండ్రు. పంతులు అయితే చేస్తాడు. అందరికీ ఆ పంతులు చేస్తుండు. ఇప్పుడు ఎంతమంది ఉన్నారో అక్కడ స్వామి దగ్గరకు పోయేటోళ్ళు ఇక మీది కూడా కొందరు స్వాములు అక్కడ చేసుకుంటారు. అలా గ్రూప్ ఒకటి. ఇక ఏంటంటే ఏ బస్కి పోయేటోళ్ళు ఒక్క జల కూర్చుంది అట్లా. ఇక మేమైతే బియ్యం అయితే అట్లా పోసినాం అందరం. ఇక మా అనుష గుడక పోస్తుంది, తేజ గుడక పోసింది, అందరం పోస్తున్నాము. ఇక అట్లా పోయాలంటే పోస్తున్నాము. ఇక మేము గుడక అలా అనుష వల్ల చిన్నత్తమ్మ కోడలు కొడుకు వాళ్ళందరూ వచ్చారు. ఇక వాళ్ళు కూడా బియ్యం పోసిర్రు. అట్లా చూడుండ్రి ఎట్లా. ఇక మనకు వచ్చిన వాళ్ళు అందరూ కొద్దిగా మొయ్యాలి. ఆల్మోస్ట్ అట్టు మొయ్యాలి. బాగా పోస్తే కూడా మొయ్యలేకపోతారు. ఇక మనకు కొండ మీదకి మాత్రం అయ్యప్ప కొండ మీదకి పోయేటప్పుడు వాళ్ళకి బాగా పోసినాం అనుకో తగిలి పెడుతుంది. ఇక కొంచెం 5 సార్లు పోసి అట్లా కట్టి ఆ పంతలు ఎట్లా కడుతుంది చూడుండ్రి. అంత మంచిగా అనిపించింది నాకైతే. ఇక అక్కడ ఇక 12 అయినా కానీ వాళ్ళు పోయేది 12, 1 అయింది టైం. అయినా కూడా మేము అలసిపోలేము. మంచిగా కూర్చున్నాము. మంచిగా ప్రశాంతం అనిపించింది. మంచిగా అనిపించింది. ఇక అట్లా దండలు వేసి సాములందరం కూర్చొని ఆ అయ్యప్పకు చదివిపించి ఇక ఏంటంటే వాళ్ళ సంతోషంగా వాళ్ళు చేసుకున్నారు. మంచిగా చేసుకున్నారు. ఇక అట్లా మంచిగా అనిపించింది. ఇక ఏంటంటే అయ్యప్ప గుళ్ళే మేము అయ్యప్ప అంటే మనకు నిజామాబాద్లో అంత గొప్ప గుడి ఉన్నదా అని నేను అనుకోలేను, నేను చూడలేను. అదే ఫస్ట్ పోయినా ఇంత మంచిగా ఉందా అని కూడా నేను ఎప్పుడు రాలేనేంది అనిపించింది. ఇక నేను ఏంటంటే ఈ మా స్వామి మాత్రం అయ్యప్ప అయినాకనే గుడి ఉన్నది అన్నది విషయం తెలుసు. నాకు అంతకుముందు తెలియదు. అంతా నేను అన్ని గుళ్ళకి వెళ్ళినాం కానీ ఇక మా స్వామికి మాత్రం అట్లా వీడుముడి అన్నది కట్టిర్రు. కట్టినాక ఇక అందరు కట్టుకొని ఇప్పుడు బయలుదేరుతుండ్రు చూడండి ఎట్లా బయలుదేరుతుండాలు. నెత్తి మీద పెట్టుకొని పూజ అంతా జరిగినాక అట్లా ఇక వాళ్ళైతే బస్ దగ్గరికి బయలుదేరుతుండ్రు. ఇక మనం శబరిమలకైతే బయలుదేరుతుండ్రు. వాళ్ళు పోయేటప్పుడు కొంచెం కాలు మొక్కి మనం కాళ్ళకు తలగద్దు
ఇక వాళ్ళ బిడ్డలు వస్తున్నారు చూడు, ఎగ్జామ్ రాసి ఎట్లా వస్తున్నారు వాళ్ళ పాప అయ్యప్ప కాడికి పోతున్నా శబరిమల పోతుందని వాళ్ళు ఉరికెచ్చి వాళ్ళ ఎగ్జామ్ రాపించుకొని వాళ్ళ పాప పోయే టైంలో తీసుకొచ్చి ఇక వాళ్ళను ఏంటంటే వాళ్ళకు కూడా ఆనందం, మా పాప ఇంత దీక్ష మంచిగా చేసిండు అన్నది ఒకటి వాళ్ళు చూసిర్రు, ప్రతి మూమెంట్ కూడా చూసిర్రు. ఇక బస్ అయితే అన్నీ పెట్టుకుంటారు చూడండి. ఇక వాళ్ళకన్నా పిండి వంటలు ఏదన్నా చేసుకున్నవి తీసుకెళ్తే ఇక అలా అక్కడక్కడ తినచ్చు. ఇక ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడ తింటారు చేస్తారని నేను కొంచెం అయితే పిండి వంట చేసిన, నేను చెగోడీలు చేసిన. ఇక్కడికి వెళ్ళి హైదరాబాద్కి వెళ్ళినాక ఇక చేస్తే పంపించిన స్వామికి. ఇప్పుడైతే మేమైతే ఇక సిద్ధుల గుట్టకని రెడీ అవుతున్నాం వెళ్దామని. ఇక స్వామిని పంపించినాం కదా, ఇక మేము భోజనం అయితే చేసినాము ఇంట్లో, అన్నీ చేసినాక ఇక సిద్ధుల గుట్టకు వెళ్దాము, ఇక్కడ గుడికి అయితే వెళ్దామని. మనం ఆర్మూరు అక్కడ గుడికి ఆర్మూర్ దగ్గర ఉంటుంది ఇక గుడి. ఆర్మూర్కి పోతే మనకు అన్ని ప్రతిది గుడిక సిద్ధుల గుట్ట ఎక్కడ అంటే చెప్తారు మీకు. మీకు పోవాలనుకుంటారు, మేము బయలుదేరుతున్నాం చూడండి. ఇట్లా మా మన్మరాలు అయితే మీదికి ఎక్కి ఇట్లా ఓపెన్ చేసుకొని అట్లా లేవాడి అట్లా వెళ్తున్నాం చూడండి ఎట్లా వెళ్తున్నాం. ఇక ఆ సిద్ధుల గుట్ట అంటే నేను ఇది ఫస్ట్ సారి చూసుడు, వెళ్ళలే, చెప్పంగా విన్నా వెళ్ళలే. అందులో పోతే కూల్గా ఉంది కానీ ఇక ఏంటంటే గుట్ట మీదకి ఎట్లా వెళ్తామో అని అనిపించింది. ఆ రోజులలో మాత్రం గుట్ట మీదకి వెళ్ళడం కష్టమవుతున్నాయట. ఇప్పుడైతే గుట్ట మీదకి మంచిగా రోడ్ అయింది మంచిగా ఓడు ఉన్నది. మనకు ఏంటంటే కారు గుడికి అక్కడ దాకా వెళ్తాయి. కోతులు అయితే మస్తు కోతులు ఉన్నాయి అక్కడ. ఇక ఆయన స్టోరీ గుడక బాగానే ఉంది. నాకంత స్టోరీ చెప్పరా తేజని చెప్పమంట కానీ ఇది విషయము. ఇక ఆయన స్టోరీ మాత్రం చెప్పరా తేజ, చెప్తే వాళ్ళకు ఏంటంటే ఆయన స్టోరీ చెప్తే మస్తు మంచిగా అనిపించింది. ఇక గుడి మీదకి పోయినాక రాళ్ళకి వెళ్ళి సన్నగా తొవ్వ వాళ్ళకి ఎట్లా వెళ్తామో అనిపించింది, మంచిగా వెళ్ళేటట్టే ఉన్నది. ఇక అట్లా మా అయ్యప్పరాలు గుడక ఆమె కష్టం అనుకో, ఆమె కాళ్ళ నొప్పులు అయినా గుడక ఆమెను పట్టుకొని మెల్లగా దిగిన. ఇక ఆమెంతలో ఆమె నన్ను పట్టుకుంటే నువ్వు పడతావు, నువ్వు పట్టుకుంటే నేను పడతాను అన్నది. ఇక అట్లా విషయము. ఇక అట్లా పడోడు కాదు, ఆమెను సురాయించుకొని ఎక్కింది, సురాయించుకొని దిగింది, ఇది విషయం. సిద్ధులగుట్ట ప్రత్యేకత గురించి అయితే మాకైతే పంతులు చెప్పిర్రు. ఏమని చెప్పిర్రంటే ఇది నవనాథపురం అని ఉండేనట. ఆర్మూర్ దగ్గర ఉంటుంది కదా, ఆర్మూర్ని నవనాథపురం అనేటోళ్ళట. ఈ సిద్ధులగుట్ట మీద 9 మంది ఋషులు అంటే మునులు అంటాం కదా, మునులు వచ్చి తపస్సు చేసిరట ఈ గుహల. వాళ్ళు ఇళ్ళకచ్చి 9 మంది అట్లా తపస్సు చేసి శివలింగాన్ని ప్రతిష్ఠించిర్రట. అట్లా ప్రతిష్ఠించి పూజలు అట్లా తపస్సు చేసుట్లా ఇది సిద్ధేశ్వర ఆలయం అనేది ఇక్కడ స్టార్ట్ అయింది. సిద్ధులగుట్ట అంటాము. మంచిగా ఉంటుంది అసలు, ఎంత పీస్ఫుల్గా ఉంటుందంటే లోపలికి పోతుంటే ఇట్లా ఏదో గుహలకు పోయినట్టు ఫీలింగ్ వస్తుంది. కానీ వాళ్ళకు పోయినాకనైతే మంచిగా అసలు ఏ డిస్టర్బెన్స్ లేకుండా మస్తు ప్రశాంతంగా అనిపిస్తుంది. లోపలికి పోవడానికైతే మనకు చిన్న సన్న దారి ఉంటుంది కానీ మంచిగా పోవచ్చు, ఎవరైనా పోవచ్చు. ఇప్పుడు చూడరు మా అత్తమ్మనే అసలు కాళ్ళ నొప్పులు ఆమెకి, అయినా కూడా ఆమె దేవుణ్ణి చూడాలన్న అది ఇంట్రెస్ట్ తోటి లోపలికి ఎంత కష్టమైనా ఆమె అట్లా వచ్చింది. ఇక చూడుర్రి, ఇక మీరు ఈ ఆర్మూర్కైతే ఆర్మూర్ అనే పేరు కూడా ఎట్లా వచ్చిందన్నది మాకు ఇది పంతులు చెప్పిర్రు. ఏమని చెప్పిర్రంటే 9 మంది ఋషులు వచ్చి ఇక్కడ తపస్సు చేసిర్రు కదా, అలా 6గురు అనేది చేసి వెళ్ళిపోయారట. 3 అయితే ఇక్కడనే ఉండి తపస్సు అయితే చేసిర్రట. ఆ 6గురు వెళ్ళిపోయి 3 ఉన్నారు కాబట్టి ఆర్మూర్ అని వచ్చిందని చెప్పిర్రు. ఇట్లా నవనాథపురం అని ఉండేనట ఆర్మూర్కి అంతకుముందు పేరు. ఆర్మూర్ అనే పేరు ఎట్లా వచ్చిందో కూడా పంతులు మాకు వివరంగా దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసిర్రు. మాకైతే చూడుర్రి లోపలికి ఇట్లా గుహలాగా లోపల లింగం ఉంటుంది. మళ్ళీ ఇక్కడ ఇంకా స్వాములు దేవత ఇంకా ఇక్కడ అమ్మవారు కూడా ఉన్నారు. ఒక్కొక్క ఇట్లా చిన్న ద్వారాలు ఉన్నాయి. అట్లా అన్ని దేవుళ్ళను కూడా పెట్టిర్రు. కానీ అక్కడనైతే లింగం అయితే బాగా ప్రత్యేకత అయితే లింగంకి ఉన్నది. మనకి శ్రీరామనవమి రోజు శివరాత్రి రోజు మస్తు జనం వస్తారట. మాకు అక్కడ పంతులు చెప్పిర్రు. ఆ రోజు ఇక బాగా భక్తులు వచ్చి అక్కడ జాతరలా ఉంటుందని చెప్పిర్రు. ఆ రోజు అయితే మేము ఒకసారి పోవాలని అనుకున్నాము. అట్లా ఉంటుందని మాకు తెలియదు, మాకు ఫస్ట్ టైము. అంతకుముందు పోదామనుకున్నాం కానీ పైకి దారి మంచిగా లేదేమో అనుకున్నాం. కానీ ఇప్పుడు మంచిగా రోడ్ వేసిర్రు, ఘాట్ రోడ్డు మంచిగా గుట్టల మధ్యలో అట్లా మంచిగా రోడ్ అయితే మంచిగా వేసిర్రు. ఇట్లా మన వెహికల్స్ కూడా పైకి పోతాయి మంచిగా. అట్లా అయితే ఇక చూడుర్రి రోడ్ ఎంత మంచిగా వేసిర్రు గుట్టల మధ్యలో.
అట్లా ప్రకృతికి దగ్గరలా అట్లా మస్తు సూపర్ అంటే సూపర్ ఉంది. ఏదో గుట్టపైకి వెళ్తుంటేనైతే మాకైతే మనకి తిరుపతి వెళ్తే ఎట్లా ఫీలింగ్ వస్తదో అట్లా వచ్చింది. మస్తు మంచిగా అనిపించింది. అక్కడ నవనాథపురం అని వచ్చింది. 9 మంది ఋషులది కూడా విగ్రహాలనేవి పెట్టిర్రు. అవి కూడా చూసినాం మేము. మీరు కూడా చూడుర్రి. ఇగో ఉంటాయి చూడండి. వాళ్ళేందంటే ఆళ్ళు దీక్ష చేసినయి విగ్రహాలు అయితే అట్లా 9 మంది ఉన్నది. ఇక మనకేందంటే ఆ స్వామి మాత్రము ఆ శివలింగం అన్నది ఏందంటే శివుడు అన్నది అక్కడ నిల్చున్నాడు కాబట్టి మనకు ఆళ్ళు దీక్ష చేసింది కూడక మనకు విగ్రహాలతో సాధించిర్రు. ఆ లొకేషను, ఆ చల్లతనము, అక్కడ ఏందంటే నెమలిలు. నెమలిలు, అక్కడ ప్రశాంతం అనిపించింది. ఎంత బాగుందో! మీరు పోతే మాత్రం ఎంజాయ్‌మెంట్‌గా ఏదన్నా ఫుడ్ కూడా వేసుకొని పోవచ్చు మంచిగా. ఇక అట్లా ఏందంటే పులిహోరలు ఏవన్నా వేసుకొని అక్కడ ఉడక పులిహోర దొరుకుతుంది, మనకు లడ్డు దొరుకుతుంది, అన్నీ ఉంటాయి. ఇక వాటర్ కూడక ఆ బావిలో వాటర్ తీసుకొని కూడక తాగిండ్రు. ఇక అట్లా విషయము. అవి ఏందంటే మంచి తియ్యగా మంచిగున్నాయి. ఆ రోజులల్లా మాత్రము ఇగ అవే వాటరు అన్నది ఆ గుట్ట మధ్యల, రౌతుల మధ్యల ఆ బావి ఉన్నదంటే, ఆ నది ఉన్నదంటే, అది ఉన్నదంటే ఇక అది ఎంత మనకు రాళ్ళల్లో నీళ్ళు ఎట్లున్నాయని అనిపిస్తది. దేవుని మహిమ అట్లా. ఇక ఇప్పుడైతే మేమైతే వెంకటేశ్వర గుడికి వెళ్ళినాము. ఇక ఇక్కడనైతే మామిడిపల్లి వెంకటేశ్వర గుడి. ఇక అక్కడికే వస్తున్నాం కదా! ఆ స్వామిని కూడక దర్శనం చేసుకుందాము, చూద్దాము. ఇక మా స్వామి మాత్రము వెళ్ళిండు. అది ఏందంటే శబరిమల వెళ్ళినాక ఇవన్నీ మనము దర్శనం మాత్రం చేసుకున్నాం. మాకు టైం ఉండే సాయంత్రం పూట వెళ్ళినాము. ఇక అట్లా వెళ్ళి ఇక ఇక్కడ కూడక మంచిగా అనిపిస్తుంది. వెంకటేశ్వర గుడికి వెళ్తే కూడక తిరుపతి మోడల్‌గా ఇట్లా మంచిగా అనిపించింది. ఇక అట్లా కొద్దిగా పిల్లలను తీసుకొని, మా మనవరాలను తీసుకొని, మా పెద్ద బిడ్డ అందరం కలిసి అట్లా వెళ్ళినాము. ఇక అట్లా ఆ రోజు అట్లా గడుస్తుంది. ఇక ఇట్లాగా మేమైతే ఇక పిల్లలు ఎంజాయ్‌మెంట్‌గా ఉంటారు. మనము ఉడక ఇక కొంచెం పోయినట్టుంటది. ఇక పొద్దున దాకా ఉడక మనకు బిజీగానే ఉన్నాము ఆ రోజు. చాలా బిజీగా ఉన్నాము. బిజీగా ఉండుడే ఇష్టం నాకు. ఏది గాని కష్టం అనుకోను. ఏ దేవాలయంకి పోయినా గానీ ఆ మనస్ఫూర్తిగా ఆయనను స్వామిని మాత్రము మన మనసులో అనుకోని ఇటు పోవన్నా, అటు పోవన్నా మనం రాంగ్ ఆలోచించుకోవద్దు. రాంగ్ మాత్రము మనం ఏది కూడక కష్టం అనుకోవద్దు. ఏది గాని హ్యాపీనెస్ మీదకెళ్ళి సంతోషం వస్తది. మనము సంతోషంగా ఉండాలంటే ఉండం. హ్యాపీగా మనం సంతోషంగా ఫీల్ అయితేనే సంతోషం వస్తది ఎవరికైనా. మోటివేట్‌గా ఉంటేనే మోటివేట్‌గా అయితాం. ఇక ఏందంటే మనం రాంగ్ ఆలోచించుకొని మోటివేట్‌గా ఉండకుండా గుడి దగ్గరికి పోయినా, మనకెక్కడికి పోయినా గానీ మనం ప్రశాంతంగా ఆలోచించుకోకపోతే మనకెక్కడ పోయినా రాంగే అనిపిస్తది. మంచిగా అనిపియది. ఇట్లా ఏది గాని చిన్న చిన్నయి ఆనందపడాలే. పెద్దదాన్ని గాదు. మన చిన్న దాంట్లోకెళ్ళి మనము ఆనందపడితే పెద్దది కూడక చూడగలుగుతాం. చిన్న పనే పట్టుకోలే. పెద్ద పని గురించి ఆలోచించొద్దు. చిన్న దాంతోటే మనం డెవలప్ అన్నది మనం తట్టుకుంటే ప్రతి పని కూడక కష్టం అనుకోకుండా మాత్రం చేసుకోండ్రి. ఇక ఏది గాని మనము ఎక్కడ పోయినా, ఏ లొకేషన్ పోయినా, మనం ఎక్కడికి పోయినా ఆ చెట్ల మధ్యల నాకు గ్రీన్ అంటే బాగా ఇష్టం. ఇక అట్లా ఇష్టపడతాం. ఇంటికైతే బయలుదేరుతున్నాం. ఇక అన్ని గుళ్ళయినాయి. సిద్ధులగుట్ట అయింది. ఇటు మామిడిపల్లి వెంకటేశ్వర స్వామిని చూసినాం. పొద్దున్నయితే ఆ